ఈ నెల 14వ తేదీ ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారితో సంభాషణ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. జూన్ 14న ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం జరుపుకోబోతున్నాం. మరి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మన స్టూడియోలో మనతో ఉన్నారు రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. మరి ఈ రక్తం యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మాకు చెప్తారా? ఈ రక్తం యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే మనం 17వ శతాబ్దిలోకి వెళ్లాలండి. యాక్చువల్గా మన శరీరంలో ఈ రక్త ప్రసారణ వ్యవస్థ ఉన్నది అని తెలుసుకునేది మొట్టమొదటిగా విలియం హార్వే అనే శాస్త్రవేత్త అండి. అంతవరకు మన శరీరంలో ఈ రక్తనాళాలు, ఈ ఆర్టరీస్, వెయిన్స్ ఇవన్నీ ఉన్నాయన్నది ఎవరికి తెలియదండి. మొట్టమొదటిసారిగా మనిషికి వేరే వాళ్ల రక్తాన్ని ఎక్కించడం అనే ప్రక్రియ డాక్టర్ బ్లెండెల్ అనే ఆయన 1819వ సంవత్సరంలో ఎక్కించడం జరిగిందండి రక్తాన్ని. అది చాలా విజయవంతంగా ముగిసింది. కానీ దురదృష్టకరం ఏమిటంటే ఆ తర్వాత వేరే వాళ్ళ రక్తం ఎక్కించినప్పుడు ఒక రోగి చనిపోవటము, ఇంకొకసారి బతకటము ఇలా జరుగుతూ వచ్చింది. దీనికి కారణాలు ఎవరికి అంతు చెక్కలేదు. వైద్యులకి చెక్కలేదు, శాస్త్రజ్ఞులకు చెక్కలేదు. వాళ్ళు దీనికి కారణం పూర్తిగా మనకు తెలియటానికి దరిదాపుల 80 సంవత్సరాలు పట్టింది. అంటే 1819 నుంచి 1900 సంవత్సరం వరకు దీనికి మనకి జవాబే లేదు. 1900 సంవత్సరం లోపల కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రజ్ఞుడు ఆయన మన శరీరంలో ఉండే రక్తంలో ఏ, బి, ఏబి, ఓ అనే గ్రూపులు, అలాగే వాటికి సంబంధించిన నెగిటివ్ గ్రూపులు ఉన్నాయని కనుక్కున్నారు. అలాగే మన రక్తంలో RH పాజిటివ్ ఫ్యాక్టర్, RH నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా కనుగొనడం జరిగిందండి. ఆ తర్వాత క్రాస్ మ్యాచింగ్ అంటే ఒకరి రక్తాన్ని వేరొకరి రక్తంతో జత కలిపి దాన్ని పరీక్ష చేసి అది సరిపోతుందా లేదా అని ఎక్స్టర్నల్ గా నిర్ధారించుకుని అప్పుడు రక్తం ఎక్కించడం జరిగిందండి. ఆ తర్వాత ఒక వ్యక్తి కూడా రక్తం ఎక్కించుకోవటం వల్ల మరణించలేదు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు మనకి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఈ రక్తం ఎక్కించుకోవటం వల్ల కొంతమంది చనిపోయారు, లేకపోతే ఏదో. ఇది మన వాళ్ళు సరైన అవగాహన లేకపోవటం వల్ల, అన్స్కిల్డ్ వ్యక్తుల చేతి లోపల ఈ రక్త నిధులు ఉండటం వలన కూడా ఇటువంటివి దోషాలు జరుగుతున్నాయి తప్ప, కానీ ఆయన చెప్పిన పద్ధతుల ప్రకారం మనం ఆచరిస్తే ఎవ్వరూ చావలేదు, ఎవరు చావరు కూడా. ఈయన ఇలా కనుగొనటం వల్ల కూడా మనకి రెండో ప్రపంచ యుద్ధం లోపల అనేక మంది క్షతగాత్రులకి ప్రాణాలను నిలబెట్టడానికి మనకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈయన ఈ గొప్ప ఇన్వెన్షన్ చేసినందుకు గాను 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు. మరి డాక్టర్ గారు, అసలు జూన్ 14న రక్తదాతల దినోత్సవం జరుపుకోబోతున్నాం కదా? అవునండి. మరి దీనికి ఆ రోజే జరుపుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఉందండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ రక్తానికి గ్రూపులు ఏవైతే కనిపెట్టారో, ఈ రక్తం ఎక్కించుకోవడానికి కరెక్ట్ గా క్రాస్ మ్యాచింగ్ ఈ పద్ధతులను కనిపెట్టిన కార్ల్ ల్యాండ్ స్టీనర్ యొక్క పుట్టిన దినము జూన్ 14th. కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవలను మనం గుర్తుంచుకోవటానికి ఈ జూన్ 14th ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. రక్తానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా డాక్టర్ గారు? రక్తానికి ప్రత్యామ్నాయం లేనే లేదండి. మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. మనం చంద్రమండలానికి వెళ్ళటానికి ప్లాన్లు వేస్తున్నాం. అలాగే అంగారకుని ఆనుపానులు తెలుసుకున్నాం. లోతైన సముద్రాల్లో నుంచి చమురుని వెలికి తీస్తున్నాం. కానీ ఇంతవరకు వైజ్ఞానికంగా మనం రక్తానికి ప్రత్యామ్నాయం గాని, లేకపోతే ల్యాబొరేటరీ లోపల కృత్రిమంగా గాని రక్తాన్ని తయారు చేసే అవకాశమే లేదు. కేవలం ఇది ఒక వ్యక్తి సహృదయతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తేనే తప్ప మనకి రక్తం లభించదు. ఓకే. మరి రక్తం యొక్క లభ్యత గురించి గణాంకాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. లేకే ముందుగా ఇది తెలుసుకునే ముందు రక్తదాతని గురించి ఒక ముక్క మనం తెలుసుకోవటం చాలా అవసరం అండి. ఈ రక్తదాతలు ఎటువంటి వారంటే, ఈ రోజు తన ఇచ్చే రక్తం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో, రేపు ఈ రక్తం ఎవరికి ఎక్కిస్తున్నారో తెలియకుండానే ఈ రక్తదాతలు రక్తదానం చేస్తున్నారండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8.5 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. అలాగే మన దేశం లోపల 80 లక్షల నుంచి 1 కోటి మంది వరకు రక్తదానం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. అయినా కూడా
సుమారు 70% మంది రోడ్ యాక్సిడెంట్ బారిన పడ్డవారు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇంకా రక్తం యొక్క లభ్యత మనకి కొరతగానే ఉంది. ఈ రోడ్ యాక్సిడెంట్ బారిన పడిన వారికి సకాలంలో రక్తం అందించగలిగితే, వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగితే, వాళ్ళ ఒక్కళ్ళనే కాకుండా వారి మీద ఆధారపడిన వారి కుటుంబాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మరి చాలా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తుంటే. ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా? చాలా చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు ఎవరు ఆచరిస్తున్నారనేదే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బ్లడ్ బ్యాంక్ రన్ చేయాలంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. దీని ప్రకారం ఆ బ్లడ్ బ్యాంక్ కి కొన్ని వసతులు, అవసరాలు, క్వాలిటీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉండాలి. అలాగే ఇప్పుడు రక్తాన్ని ఒక వ్యక్తికి మనం ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి ఆ రక్తం ఎక్కించుకొని దానివల్ల ఏదన్నా జబ్బు బారిన పడినట్లయితే, సపోజ్ అతను అది ప్రూవ్ చేయగలిగితే, నేను పలానా బ్లడ్ బ్యాంక్ లో ఈ రక్తాన్ని తీసుకొచ్చుకుని ఎక్కించుకున్నాను, దీనివల్ల నాకు ఈ వ్యాధి వచ్చింది అని అతను ప్రూవ్ చేయగలిగితే, ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 269, 270 ప్రకారము అతను శిక్షార్హుడు. ఎవరైతే ఆ తప్పు చేశారో అతను శిక్షార్హుడు. అతనికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు దరిదాపుల సుమారు 5 లక్షల నగదు కూడా పెనాల్టీగా వేయటానికి అవకాశం ఉన్నది. అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 3వ ప్రకరణం 15th చాప్టర్ ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించడానికి హక్కుని మన భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి హక్కు కోసం కూడా గవర్నమెంట్ కూడా మనకేంటంటే ప్రతి వాళ్ళకి రక్తాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసి అందించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పైనే ఉంది. అలాగే ఈ రక్తం లోపల ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు దీన్ని 1986 కన్స్యూమర్ యాక్ట్ కింద కూడా వినియోగదారుడు ప్రశ్నించవచ్చు. ఓకే. మరి రక్తదాతల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉంటారు. మరి రక్తదానాల్లో ఎవరి పాత్ర ఎంత ఉంటుంది, అలాగే వారి వారి అవసరాలు ఎలా ఉంటాయి ఈ విషయంలో? ఈ రక్తదానం అనేది స్త్రీ పురుషులు ఇద్దరూ సమానంగా చేయవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే మనం సేకరించిన రక్తంలో 95% కేవలం పురుషుల నుంచి మాత్రమే మనం సంగ్రహిస్తున్నాం. స్త్రీల నుంచి సంగ్రహించే రక్తం 5%కే పరిమితం అవుతుంది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు ముందంజ వేస్తున్నారు. కానీ రక్తదానంలో వాళ్ళు వెనుకంజే వేస్తున్నారు. ఎందువలన తెలియట్లేదు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే మనకున్న కొరతని కొంతలో కొంతైనా అధిగమించడానికి మనకు అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఒక రక్తం యొక్క ఆవశ్యకత పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ. వాళ్ళు 60% వరకు ఈ రక్తం యొక్క ఆవశ్యకత స్త్రీల్లో ఉంటే కేవలం పురుషుల్లో 40% మాత్రమే ఆవశ్యకత. కాబట్టి ఈ విధంగా చూసుకున్నా వాళ్ళు ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే డాక్టర్ గారు. మరి అయితే ఇప్పుడు క్రికెట్ అలాగే ఇంకొక దాంట్లో కూడా రికార్డ్స్ ఉన్నాయి. అలాగే రక్తదాతలు కూడా ఎవరికైనా ఇటువంటి రికార్డులు ఏమైనా ఉన్నాయా? చాలా మంది రికార్డ్స్ సృష్టించారు, కానీ అవి వాళ్ళు అనుకుని చేసినవి కాదు. కేవలం సేవా తత్పరతో సేవ చేయాలనే తపనతో చేసినవే కానీ ఇదేదో రికార్డు మేము సృష్టిస్తున్నాం అని మాత్రం చేయలేదండి. అటువంటి వారిలో గబ్రుద్దీన్ అని ఆయన చాలా ప్రముఖ వ్యక్తి. ఈయన కడు నిరుపేద. హర్యానా రాష్ట్రంలో సోనేపట్ విలేజ్ లో ఒక గుర్రబండిని నడుపుకునే వ్యక్తి. ఈయన ఇప్పటి వరకు 180 సార్లు రక్తదానం చేశాడండి. అందులో 150 సార్లు మృత్యుముఖం దగ్గరికి వెళుతున్న రోగుల ప్రాణాలను కాపాడాడు. ఈయన ఈ రక్తదానం చేయటానికి ఎవరు కారణం అంటే కీర్తిశేషులు మన ప్రియతమ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండో పాక్ వారు జరుగుతున్నప్పుడు మన జవాన్లు యుద్ధభూమిలో గాయపడ్డారు. వారికి రక్తం అవసరమైంది. అటువంటి సమయంలో ఆయన యువతకు పిలుపునిచ్చారు. గాయపడిన మన సైనికులను కాపాడుదాం, రండి ముందుకు వచ్చే రక్తం ఇవ్వండి అంటే అప్పుడు ఈ గబ్రుద్దీన్ ఆయన పిలుపుకి ఉత్తేజితుడై రక్తదానం చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఆయన చేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ల ఊర్లో గాని పక్క ఊర్లో గాని ఎక్కడన్నా రక్తదానం జరిగితే అక్కడ మొట్టమొదటి వ్యక్తిగా పేరు నమోదు చేయించుకునే వ్యక్తి మన గబ్రుద్దీన్. అలాగే మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి గారు కూడా 75 సార్లు రక్తదానం చేశారంటే మరి ఎంత గొప్ప విషయం. ఎందుకంటే ఈయన కూడా ఒకరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎందుకో పనిపడి వెళ్లాడు. ఆయన అక్కడికి వెళితే
యువత బారులు తీరి ఉన్నారు అక్కడ. ఏంటి విశేషం అంటే వీళ్ళందరూ ఈ మన పాకిస్తాన్ యుద్ధంలో గాయపడిన సైనికులకి రక్తం ఇవ్వడానికి వచ్చారని తెలుసుకుని ఆయన కూడా సంతోషపడి ఆయన కూడా రక్తం ఇవ్వటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి 75 సార్లు ఇచ్చారు ఆయన. అలాగే పురుషులే కాదు, స్త్రీలలో కూడా ఈ రక్తదానంలో రికార్డులు సృష్టించిన స్త్రీలు ఉన్నారు. వాళ్లలో ప్రముఖురాలు డాక్టర్ సుశీలారెడ్డి. ఈవిడ మన ఇండియాలో పుట్టి ఇప్పుడు కెనడాలో నివసిస్తున్నారు. ఈవిడ ఇప్పటి వరకు 200 సార్లు రక్తదానం చేసి చాలా గొప్పగా, ఆవిడ వయస్సు 60 సంవత్సరాలు, ఇంకా కూడా రక్తం దానంకి ఇంకా సుముఖత చూపిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే మనం వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ముందుకు వచ్చి యువత రక్తదానం చెయ్యాలన్నదే నా కోరిక. రక్తదానం ఎవరు ఎంత చేయాలి, ఎలా చేయాలి అనే మార్గదర్శకాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మనకి WHO కొన్ని ప్రామాణికాలని నిర్దేశించిందండి. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు పైబడి 50 కిలోలు మినిమం వెయిట్ ఉండాలండి. 55 సంవత్సరాల వరకు అతను రక్తదానం చేయడానికి అర్హుడండి. అతను తన శరీరం వెయిట్ కి, అంటే 1 కేజీ బాడీ వెయిట్ కి 80 ml చొప్పున రక్తాన్ని దానం చేయవచ్చు. అంటే 50 కేజీల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను దరిదాపులా 400 ml వరకు ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మేము సేకరించేది 350 ml మాత్రమే. అంటే ఇంకా 50 ml మార్జిన్ ఉంటుందండి. కాబట్టి ఇంతవరకు వాళ్ళు రక్తాన్ని ఇవ్వచ్చు. అలాగే రక్తం ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇంటర్వెల్స్ 3 నెలల వ్యవధితోటి ఒక్కోసారి ఇస్తూ వచ్చు. అలాగే సంవత్సరంలో 4 సార్లు ఇవ్వచ్చు. ఇలా ఇస్తూ పోతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 4 సార్లు చొప్పున రక్తం దానం చేస్తూ ఉంటే వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో 165 సార్లు రక్తదానం చేయొచ్చు. కాబట్టి ఎటువంటి రికార్డులైనా సృష్టించుకోవచ్చు. ఈ నెల 14వ తేదీ ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారి సంభాషణ కార్యక్రమం విన్నారు.